నన్ను ప్రశ్నించడం కాదండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. యాజ్ ఎ ఫోర్త్ ఎస్టేట్గా అది లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఏం చేస్తున్నాడు సార్? ఆరోపణలు నేను చెప్తున్నాను. అదే అండి, అది జరుగుతుంది. నాకు నిన్న సాయంత్రం తెలిసింది కాబట్టి ఇలా ప్రెస్ మీట్ పెట్టా. ఎస్టర్డే ఐ కేమ్ టు నో. అవును, ఎస్ పెడతాను. నేను చెప్పినా కదా నా ప్రెస్ మీట్స్ ఉంటాయని. కాదబ్బా, ఒకటే రోజు కోర్టులో మొత్తం వాదన విన్నారు కదా. స్టెప్ ఎవరు శవరాజకీయాలు ఎవరబ్బా? నువ్వు ఏదో ఆంధ్ర పాలిటిక్స్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు. తెలంగాణలో శవరాజకీయాలు లేవు, కుల రాజకీయాలు లేవు. విను, నువ్వు ఎవరి మీద యాంటీ మీద మాట్లాడుతున్నా? ఎస్ బీఆర్ఎస్ మీద మాట్లాడుతున్నా. ఆ నలుగురు వ్యక్తుల మీద యాంటీగా మాట్లాడి గంట సేపు అదే చెప్పినా కదా. తప్పే ఉంది. అవునండి, ఎస్ రేవతి ఇష్యూని, రేవతి అనే విక్టిమ్ని కాదు మేడం, ఒక వన్ బై వన్. ఫస్ట్ ఏమైంది, అది హై ప్రొఫైల్ కేసు. అది ఎవరు మాట్లాడలే, ప్రభుత్వం తరఫున కూడా ఎవరు మాట్లాడలే. నాలాంటి వాళ్ళు, మా పిటిషనర్, ఇందాక చెప్పాను కదా సీక్వెన్షియల్గా 14 దానికి ఎవరు మాట్లాడలే. మేమే ఇంప్లీడ్ అయినాక అప్పుడు అర్థమైంది, అరే ఎవరు ఈ సతీష్, ఎవరు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి బ్యాక్ ఛానల్గా కాంగ్రెస్ పార్టీలోకి మీ చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే అది ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. దాని తర్వాత ఒక పొలిటికల్ కాంట్రవర్సీని పొలిటికల్ కాన్స్పిరెన్సీగా చేశారు 48 గంటల్లో అని చెప్తున్నా. అయిపోయింది, వన్ బై వన్ వాళ్ళకి ఇవ్వండి లేడీస్. ఎస్ విను. అరే మీరు చెప్పారు కదా, ఇప్పుడు న్యాయం జరగాలి రేవతి కంటే ఈ ప్రభుత్వం ఉండాలి, రేవంత్ రెడ్డి సర్కార్ కంటిన్యూ కావాలి. ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇంకో ప్రభుత్వం వస్తే రేవతి గారికి న్యాయం జరగదు అని క్లియర్గా చెప్తున్నా ఒక న్యాయవాదిగా. కేటీఆర్ ఎందుకు పోతున్నాడు? కాదు మేడం, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూజ్డ్ విక్టిమ్ ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వడానికి మన చట్టంలో లేదు. అర్థమైందా? ఇది మర్డర్ అంటే అక్కడ మహిళ ప్రాణం కోల్పోయింది కాబట్టి దేర్ ఈస్ నో ఇన్ అవర్ లీగల్ ఫ్రేమ్వర్క్ టు ఎన్ అక్యూజ్డ్ గివింగ్ ఏ మనీ. అది కొన్ని దేశాలలో బ్లడ్ మనీ అని ఉంది, మన దేశంలో లేదు. మన రాజ్యాంగం ప్రకారం మన ఉన్న పీనల్ కోర్ట్స్లో లేదు. కానీ ఈయన తెలిసో తెలియకనో ఇస్తాను అన్నాడు. ఓ 10 లక్షలు నిన్న కూడా చెప్పాడు డీడీ ఇచ్చానని. ఆ డీడీ ఎందుకు ఇచ్చాడు? డైరెక్ట్ అకౌంట్ ఎవరిదని తెలియకుండా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు చెక్ ఇవ్వచ్చు కానీ చెక్ మీద పేరు ఉంటుంది. డీడీ అంటే మీ దాంట్లో నుంచి ఎవరి దాంట్లో తీసుకొని ఇచ్చాడు. థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ నుంచి వచ్చిన డబ్బులు. కాబట్టి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా ప్లే చేశారు. నా ప్రయత్నం అంతా మొదటి నుంచి ఈ రోజు దానిక ముందు కూడా ఇన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో హ్యావింగ్ స్టార్టెడ్ మై వాయిస్ విల్ బి టువర్డ్స్ కంప్లీట్ జస్టిస్ ఫర్ దట్ ఫ్యామిలీ. రెండోది, ఇప్పుడు ఏదైతే కాంట్రవర్సీస్ నుంచి కుట్ర వైపు వచ్చిందో కాన్స్పిరెన్సీకి, దాన్ని కూడా నేను ఒక తెలంగాణ పౌరునిగా, తెలంగాణలో ఒక ఇంటలెక్చువల్గా బ్రేక్ చేయడానికే ఇది పెట్టాను. ఇక్కడ నేను బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ, నేను రేవంత్ రెడ్డి గారి మనిషిగా కాదు. హ్యావింగ్ ఏ హైకోర్టు అడ్వకేట్ బాన్ ఇన్ తెలంగాణ. ఫస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్ తీసుకొని రండి. నా లీగల్ టీం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాక ఓకే
అంటే ఇప్పుడు మీరు నేను చేసి కోర్టు ఎందుకు బంద్ చేద్దామా? తెలంగాణ కోర్టుని బంద్ చేద్దామా? లాగేద్దామా? చెప్పండి. ఇప్పుడు జడ్జిలు తేల్చాలి. ఎస్, అది మీరు అనుకుంటున్నారండి. ఇప్పుడు అందుకనే మన భారతదేశంలో అందరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఏమని ఆ